సో కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, మనకి నచ్చనివి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, మనల్ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, మన హృదయానికి ఆయాసం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు వెంటనే ముడుచుకుపోతాం. ఇక్కడ ఆహాబు కూడా మూతి ముడుచుకొని వెంటనే ఇంకొక మాట కూడా అక్కడ ఉంది, కోపముతో అనే మాట ఉంది. కోపమే పాపం, కోపమే పాపం. చాలాసార్లు, అన్నిసార్లు నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ సందర్భాలలో కోపమే పాపం. ఎందుకంటే కోపము ఎన్నో అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు కరెక్ట్గా ఉండవండి. కోపం వచ్చినప్పుడు మనం చేసే పనులు సరిగ్గా ఉండవు. కోపం వచ్చినప్పుడు మన రియాక్షన్స్ అవి న్యాయసమ్మతంగా ఉండవు. దేవుని దృష్టికి కూడా చాలాసార్లు అంగీకారయోగ్యంగా ఉండం. ఎందుకంటే ఒక మనిషి కోపంతో నిండినప్పుడు, కోపంతో ఊగిపోతా ఉన్నప్పుడు కంట్రోల్ తప్పుతాడు ఖచ్చితంగా. ఒక స్త్రీ అయినా పురుషుడైనా కూడా